Story of physics, chemistry, biology, history అండ్ లాంగ్వేజెస్. అంటే ఇక్కడ ఇది షార్ట్, దీని ఒరిజినల్ వీడియో ఈ లింక్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే డీటెయిల్గా అంటే ఒక యూనివర్స్ స్టోరీ, అంటే యూనివర్స్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేంజెస్ జరిగినాయి అనేది చాలా థియరీస్ ఉన్నాయి, చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయన్నమాట. సో బిగ్ బ్యాంగ్ థియరీ దగ్గర నుంచి అంటే డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, అక్కడి నుంచి సన్స్ ఎలా వచ్చాయి, అండ్ సోలార్ సిస్టమ్స్ అంటే ఏమి, ఆ సోలార్ సిస్టమ్స్లో మళ్ళీ ప్లానెట్స్ అంటే ఏమి, అర్త్ ఎలా వచ్చింది, దాని తర్వాత అర్త్ మీద లైఫ్ ఎలా వచ్చింది, ఆ లైఫ్ నుంచి హ్యూమన్ ఎవల్యూషన్ ఎలా జరిగింది, సివిలైజేషన్ అంటే ఏమి, ఇదంతా కూడా ది జర్నీ ఆఫ్ ద యూనివర్స్. సో ఒక యూనివర్స్ ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడం అన్నమాట. సో చాలా థియరీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ వీడియోలో నేను ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తున్న వీడియోలో మన చదువుకునే సబ్జెక్ట్స్ని లింక్ చేస్తూ యూనివర్స్కు లింక్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అంటే స్టార్టింగ్ ఆఫ్ ద యూనివర్స్ ఏ సబ్జెక్టుకు రిలేట్ అవుతుంది, ఆ సబ్జెక్ట్ నుంచి ఇంకొక సబ్జెక్ట్ ఎలా వచ్చింది, ఆ సబ్జెక్ట్ నుంచి ఇంకొక సబ్జెక్ట్కి ఎలా వచ్చింది, అలా నేను ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేసిన వీడియోలో డీటెయిల్డ్గా ఫిజిక్స్, కెమిస్ట్రీకి, బయాలజీ అనే సబ్జెక్టుకు, హిస్టరీకి, లాంగ్వేజెస్కు, ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి మన అర్థ మీద, లాంగ్వేజెస్కు ఈ సబ్జెక్ట్స్కు రిలేషన్ ఏంటి, ఏ సబ్జెక్ట్ ఫస్ట్ వచ్చింది, ఏ సబ్జెక్ట్ నుండి ఏ సబ్జెక్ట్ వచ్చింది, అట్లా ఈ సబ్జెక్ట్స్ లింక్ చేస్తూ యూనివర్స్ను అర్థం చేసుకుంటే ప్రయత్నం చేశాను అనమాట. అంటే ఈ సబ్జెక్ట్కును యూనివర్స్ పరిణామంకు అంటే లింక్ చేస్తూ ఎవల్యూషన్ ఆఫ్ ద యూనివర్స్కు, చేంజెస్ ఇన్ ద యూనివర్స్కును సబ్జెక్ట్స్కు లింక్ చేస్తూ ఈ వీడియో చేశాను. సో అదేవిధంగా మనిషి ఎందుకు గొప్పవాడు మిగతా యానిమల్స్తో పోల్చుకుంటే, అండ్ స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పాడు, యూనివర్స్ కొంతమందినే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటుంది, యూనివర్స్ గురించి ఇష్టమున్న వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో అంటే లింక్ ప్రొవైడ్ చేసిన వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అంటే చాలా యూజ్ అవుతుంది ఆ వీడియో. సో పిల్లలకు కానీ చాలామందికి సైన్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేస్తుంది అనమాట. ఆ వీడియో కానీ బాగా అర్థమైతే సో లైఫ్ కూడా చాలా లైట్గా అయిపోతుంది. సో హోప్ దట్ వీడియో యూ విల్ ఎంజాయ్ ద వీడియో.